ఇదిగో చూడండి బియ్యం రవ్వ. ఇది బియ్యంతో ఒక గ్లాసు రవ్వ మిక్సీ పట్టిన. ఇప్పుడు దీన్ని నీట్గా కడుక్కొని చేస్తా. బియ్యం రవ్వతో జావ చేస్తున్నా. కుక్కర్లో వేసి కడిగి ఒక 3 విజిల్లు చేస్తా. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేస్తా. ఇదిగో నీట్గా కడుక్కున్నా. ఇంకా ఇప్పుడు వాటర్ వేస్తున్నా దీనికి. ఇది కొంచెం జావలాగానే చేసుకోవాలి, మెత్తగా. ఇగో సరిపోయేంత ఉప్పు, సరిపోకుంటే తర్వాత మళ్ళీ చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 విజిల్ పెట్టేస్తా. ఇదిగో చూడండి, ఇది పెరుగు. దీంట్లో కొంచెం కారం వేస్తా, కొంచెం సాల్ట్ అందులో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా మొత్తం లూజ్గా చేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఓకే, తాలింపు వేసేస్తా. చూడండి, ఆయిల్ వేసిన. ఇదిగో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. అంతే. ఈ పోపు కొంచెం వేగిందంటే చాలు. ఇదిగో చూడండి, బియ్యం రవ్వతో చేసిన జావా ఇది. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకొని ఆ పోపులో వేసేయాలి. ఇదిగోండి చూడండి, ఇక మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇక ఇలా లూజ్గా చేసిన. 3 విజిల్ పెట్టిన, ఇలా లూజ్గా చేసిన. ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి, ఈ పోపులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీన్ని కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో మజ్జిగ వేసేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా వేసిన. ఇప్పుడు మజ్జిగ వేసేస్తున్నా ఇందులో. బియ్యం రవ్వతో తయారు చేసిన మజ్జిగ జావా ఇది. బియ్యం రవ్వతో చేసిన మజ్జిగ జావా వేడిగా లూజుగా ఉంటుంది. చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది. ఎండాకాలంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారం మాత్రం కరెక్ట్గా చూసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.